హాయ్ అండి. ఈరోజు ఏదైనా వెరైటీగా కర్రీ ట్రై చేద్దాం అనుకున్నా, కానీ చేసేంత ఓపిక అయితే లేదు. ఇక రోజు కర్రీస్ అయితేనే ఏదైనా పులుసు పెట్టని మా ఆయన అయితే అడిగారు. ఇక వారి మాట ఎందుకు కాదనాలని ఫ్రిడ్జ్లో చూస్తే బెండకాయలు, వంకాయ, అలాగే టమాటాలు ఉన్నాయి. ఇక వాటితోటి సాంబార్ అయినా చేద్దాం అనుకున్నా, ఉన్న వాటితో మంచిగా చేయాలనుకున్నా. ఇక అసలు ముచ్చట ఏంటంటే బాగా పులుసు తిన్నా కూడా మళ్ళీ జలుబు కావడం పక్కా అనేసి చింతపండు రసం కొద్దిగంతే పోసిన. ఇక చింతపండు రసం వేసిందే కొద్దిగంతరా నారాయణ అనుకుంటే మా పతిగారు అయితే దాన్ని పెంట చేశాడు. ఇంతకు ఏం చేశాడు అక్కో అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. కొంచెం చలి పెడుతుంది, సాంబార్ దగ్గర పడ్డాక చెప్పు అని ఎండకైతే కూర్చున్నా. ఇక మా ఆయన అయితే ఫోన్లో మూతి పెట్టి ఈ సాంబార్ కథ అయితే మర్చిపోయాడు. ఇక ఇంతసేపు అయినా నన్ను పిలుస్తలేడని నేను పోయి సాంబార్ చూస్తే సాంబార్ కాస్త పప్పుకూర అయింది. మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. ఇక చేసేది ఏం లేదులే, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.